హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ5 ఎంటర్టైన్మెంట్. ఈ రోజు మన ముందుంది ఒక సూపర్ హీరో. నేను సూపర్ హీరో అని ఎందుకు అంటున్నా అనుకుంటున్నారా? కళ్ళకు గంతలు కట్టుకొని కలర్స్ ఐడెంటిఫై చేయడం, రెడ్, బ్లాక్, ఎల్లో, గ్రీన్. యూనో కార్డ్స్ లో రెడ్ కలర్, ఎల్లో కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్ ఉంటుంది కదా. గ్రీన్ కలర్ అలైన్మెంట్, బ్లూ కలర్ అలైన్మెంట్ చేసి చూపిస్తాడు. చెస్ ఆడడము. హాయ్ స్వర్జన్, బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీస్ ఎప్పుడు నేర్చుకున్నావు? ఫీలియర్లో సమ్మర్ క్యాంప్కి అటెండ్ అయ్యాను. థర్డ్ ఐ ద్వారా చెప్తాను. చెప్పగలుగుతావా నేను ఏం రాశాను? క్యూ. నేను పెట్టిన 2 కలర్స్ నువ్వు తీయాలి. దట్స్ సో నైస్. ఈ బుక్ నేను తీసుకొచ్చిందే, చూద్దాం చదువుతాడో లేదో. దీన్ని ఐడెంటిఫై చేయమంటున్నాను నేను. నీకు ఆ పిక్చర్లో ఏం కనిపిస్తుంది? చూడకుండా డ్రాయింగ్ వేయగలరా? కింద నుంచి కనపడుతుంది కదా, అక్కడి నుంచి కనపడుతున్నా ఎక్కిరిస్తారు. ఎన్ని సెమినార్స్ మేము అటెండ్ అవ్వాలి ప్రతి మంత్? లోగా వెళ్తూ ఉండాలి ఫస్ట్. ఇంకేమొచ్చు నీకు? చెస్ ఆడతా. చెస్ ఆడతారా? ఆడేద్దామా చెస్? సో చెస్ ఆడే ముందు అసలు మీకు ఏమీ లైక్ ఆటంకాలు రాకపోతుండేనా? ఇవి ట్రై చేస్తున్నప్పుడు ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ కానీ లేదా ఇంట్రెస్ట్ పోవడము, అప్పుడు నిన్ను నువ్వు ఎలా సర్దులు చెప్పుకొని ఎలా చేస్తుండే అసలు? అంటే ఫస్ట్లో చేయాలి అంటే చూసినప్పుడు బాగా ఇంట్రెస్ట్ చేద్దామని. ఓకే. తర్వాత ఇంకా చేద్దామని టైం ఉంటుంది కానీ ఇంట్రెస్ట్ ఉండట్లేదు. తర్వాత చేసుకుందాంలే అని ఇంకా వదిలేద్దాం అనిపిస్తుంది. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకో సెమినార్కి వెళ్తే ఇంకా అప్పుడు బాగా ఇంకా పట్టుదల వచ్చింది చేద్దామని. ఇంకా చేస్తుంటే అప్పుడు ఫస్ట్ అసలు రానేది కదా అసలుకి. అప్పుడు మా చెల్లికి వచ్చేది. అప్పుడు ఇంకా నాకేం రాదు అనుకుంటే ఇంకా అప్పుడు వదిలేద్దాం అనుకున్నా. ఇంకా ఫస్ట్ మళ్ళీ ఇంకా ప్రాక్టీస్ చేస్తే వచ్చింది. మళ్ళీ ఇంకా స్కూల్లో ఒకసారి పర్ఫార్మెన్స్ చేస్తే అందరు పిల్లలు ఇలా ఎక్కిరిస్తారేమో అని ఇంకా అప్పుడు వదిలేసాను. నీకు అలా ఆ థాట్ ఎందుకు వచ్చింది ఎక్కిరిస్తారు అని చెప్పేసి? అంటే ఇంకా అలా వచ్చింది, కింద నుంచి కనపడుతుంది కదా, అక్కడి నుంచి కనపడుతుందని ఎక్కిరిస్తారు అని వదిలేసా. మళ్ళీ ఇంకా ఇప్పటి నుంచి మొన్న 2 years నుంచి ప్రాక్టీస్ చేస్తా ఇంకా వచ్చింది. ఇంకా ఓకే. నీకు సపోర్టివ్ ఎక్కువ ఎవరు ఉండేవాళ్ళు? మా ఫాదర్. ఓకే. మీ ఫాదర్ గురించి కొన్ని మంచి విషయాలు చెప్పండి. అంటే మా ఫాదర్ పేరు యోగాచార్య బాలసుబ్రహ్మణ్యంజీ. తను రామ్దేవ్ బాబా శిష్యుడు. ఇంకా పతంజలి యోగాకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్. గుడ్ టు నో. సో అసలు నీకు ఎలా ఇంట్రెస్ట్ తెప్పించాడు నువ్వు నేర్చుకోవాలి అందరికి నేర్పించాలి అని చెప్పేసి నీకు ఎలా ఇంట్రెస్ట్ అంటే నేను ఒక ఆదర్శంగా ఉండాలి అని అందరికి. నాన్నగారు చెప్పారని మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేశారా లేదా నీ ఓన్ ఇంట్రెస్ట్ తోనా? ఫస్ట్ లో నాకు ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకుందామని. ఓకే. సో ఇప్పుడు నా మైండ్లో నాకు చాలా నెగిటివ్ థాట్స్ ఉన్నాయి అనుకో, దానికి నువ్వేం టిప్ ఇస్తావు నాకు? నేను ఏం చేయాలి? నా మైండ్లో చాలా నెగిటివ్ థాట్స్ ఉన్నాయి, నాకు ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ ఉంటుంది కానీ నా మైండ్లో అన్ని నెగిటివ్ థాట్స్ ఉన్నాయి. సో దానికి నాకు ఒక టిప్ ఇస్తే నేను నెక్స్ట్ ప్రోగ్రాంలో యూస్ చేసుకుంటా కదా, ఏం చేయాలి? ఫస్ట్ ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకోవాలి. ఓకే. అంటే ఎవరు లేని దగ్గర ప్రశాంతంగా ఉండాలి. ఇంకా ఏం థాట్స్ అట్లాంటివి ఏం ఉండకుండా మెడిటేషన్ చేసుకుంటే వచ్చింది. ఓకే. సో ఇప్పుడు నేను నీ ముందటే కూర్చున్నా కదా, నా 2 hands ఉన్నాయి కదా, నా 2 handsకి ఏదైనా ఒక వస్తువు ఉందా? ఏముంది నా 2 handsలో? నా చేతులకి నేను ఏమైనా పెట్టానా? వాటర్. తాగు, వాటర్ తాగు. చూస్తున్నారు కదా ఆడియన్స్, నా చేతిలో ఏముందో నేను అడుగుతున్నాను. అతను ఇంతకు ముందుకు ఏం అబ్జర్వ్ చేయలేదు. సో ఇప్పుడు నేను అడుగుతున్నాను, నా చేతిలో ఏముంది? వాచా? ఏ కలర్? గోల్డ్. వెరీ గుడ్, వెరీ గుడ్. నిజంగా నాకు కూడా చాలా నేర్చుకోవాలని ఉంది. నా మెడలో ఏముంది? చైన్. ఏ కలర్? సిల్వర్. చూడండి గైస్, సిల్వర్. ఓకే. నా ఇయర్ రింగ్స్ ఏ కలర్ చెప్పగలుగుతావా? సిల్వర్ కలర్లోనే. కరెక్ట్ గైస్. ఎన్ని సెమినార్స్ మేము అటెండ్ అవ్వాలి ప్రతి మంత్? లైక్ ఇప్పుడు థర్డ్ ఐ చూశాను నేను, కలరింగ్ నేర్పించావు, ఇంకా
చెస్ ఆడడం కూడా వచ్చి అంటున్నావు, ఇంకా కళ్ళగంతలు కట్టుకొని సైకిల్ కూడా నడుపుతా అంటున్నావు కదా. సో సైక్లింగ్ ప్రాసెస్ ఏంటి? నువ్వు బ్లైండ్ ఫోల్డ్గా ఉండి ట్రాఫిక్లో సైకిల్ నడపడం ఎలా? నీకు భయం ఏదా ఇట్లా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా లేదా హెవీ వెహికల్స్ వచ్చినా? అంటే స్లోగా వెళ్తూ ఉండాలి ఫస్ట్. అంటే దీనికి సైకిల్ మాత్రం థర్డ్ అయ్యే ఇంపార్టెన్స్, అంటే కనబడేది కదా, అంటే స్మెల్ ద్వారా మనం ఏం చెప్పలేం థర్డ్ సైక్లింగ్ అనేది. ఓకే, అంటే ఒక సైడ్కి వెళ్తూ ఉండాలి. నేను చాలా సార్లు నడిపాను. ఫస్ట్ లో నడిపినప్పుడు భయం వేస్తుంది, అంటే ట్రాఫిక్ లో నడిచినప్పుడు. ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే అసలు ఫస్ట్ టైం బ్లైండ్ ఫోల్డ్ గా పెట్టుకొని సైకిల్ నేర్చుకోవడం అనేది? అంటే ఫస్ట్ బ్లైండ్ ఫోల్డ్ సైకిల్ తొక్కుతూ ఉంటే ట్రాఫిక్ తీసుకెళ్ళాడు మా డాడీ డైరెక్ట్ గా. ఓకే, అప్పుడు వెళ్తా ఉంటే ఇంకా అన్ని లారీస్ అన్ని వస్తుంటే భయం వేసింది. ఇంకా అప్పుడు రోడ్డు సైడ్ నిదానంగా ఆగుతా ఇంకా రోజు ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా అప్పుడు తొక్కుతాను. అంటే ఇప్పుడు ట్రాఫిక్ ఆ వెహికల్స్ ఇటుపక్క వస్తే నేను ఇటుపక్క నుంచి అటు వెళ్ళాము ప్రాక్టీస్ చేసా. ఓకే, ట్రాఫిక్ లో ఎప్పుడైనా యాక్సిడెంట్ అయిందా సైకిల్ తొక్కడంతో? అస్సలు కాల. ఓకే, ఎన్ని కిలోమీటర్స్ అలా నడపగలుగుతావు నువ్వు? 8 కిలోమీటర్స్ నడిపాను. అవునా, అదే హైయెస్టా? ఫస్ట్ టైం ఎన్ని కిలోమీటర్స్? ఫస్ట్ 2-4. 2-4? హెవీ ట్రాఫిక్ లో కూడా నడిపావా? హెవీ ట్రాఫిక్ లో 8 కిలోమీటర్స్ నడిపా. చాలా గ్రేట్ కదా హైవే మీద. సో చూస్తున్న ఆడియన్స్ అందరికీ మీరు కూడా బ్లైండ్ ఫోల్డెడ్గా సైకిల్ నడపాలనుకుంటే కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంకేం యాక్టివిటీస్ ఉన్నాయి? చెస్ ఆడదామా? ఓకే, చెస్ బోర్డ్ తీసుకొచ్చేయండి. సో గైస్ చూస్తున్నారు కదా, నా దగ్గర చెస్ బోర్డ్ ఉంది అండ్ బ్లాక్ కాయిన్స్ అండ్ వైట్ కాయిన్స్ యాజ్ యూ ఆల్ నో. సో నేను ఏ కాయిన్స్ని జరుపుతున్నానో, నేను ఏ మూవ్ తీసుకుంటానో ఇతను అడుగుతాను, అతను చూడకుండా ఆడతాడనమాట. ఇంకా నేను ఏ కాయిన్ పట్టుకున్నానని కూడా చెప్తాడు. చూద్దాం మనం. నేనే ఆడడం కాకుండా ఇంకో చిన్న బాబుని కూడా పిలుస్తాను. సో మనం టెస్ట్ చేద్దాం, ఎలా ఆడుతున్నాడు, ఎలా పిక్ చేస్తున్నాడు, ఆ కాయిన్ ఏంటి అనేసి గుర్తుపడుతున్నాడా లేదా, మనం కూడా బ్లైండ్ ఫోల్డ్గా నేర్చుకుందాం. సో నేను ఆల్ మిక్స్ ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ దీంట్లో మిక్స్ చేసేసాను. ఇతనే సెటప్ చేస్తాడు. నువ్వు పట్టుకున్న కాయిన్ ఏంటి? వైట్ మంత్రి. బోర్డ్ ఏ కలర్లో ఉంది? బ్లాక్ అండ్ వైట్. ఓకే, నువ్వు పెట్టింది ఏంటి? పాన్ కింగ్. ఓకే, ఓ చూస్తున్నారు కదా గైస్ ఎలా పెట్టేస్తున్నాడో ఈజీగా. మనం అసలు కళ్ళకు గంతలు లేనప్పుడే ఆలోచించుకొని పెడతాము. ఇతను బ్లైండ్ ఫోల్డెడ్గానే ఎలా పెట్టేస్తున్నాడు, ఈజీగా పెట్టేస్తున్నాడు అసలు సెకండ్స్ ఆఫ్ టైంలో. సో చూస్తున్నారు కదా అన్నీ కరెక్ట్ పెట్టేశాడు. నేను ఫస్ట్ ఇప్పుడు ఒక మూవ్ చేస్తాను. నేను ఏ మూవ్ చేశానో చెప్తాడు. విత్ నెంబర్స్ చెప్తావా? నేను ఏ రో నుంచి ఏ నెంబర్ చేశానని చెప్పేసి. ఓకే ఫైన్. సో ఓకే, నేను ఈజీ మూవే చేస్తాను ఫస్ట్. నేను ఫస్ట్ ఇప్పుడు ఏది పెట్టాను? సిపాయి. ఓకే, ఏ నెంబర్కి పెట్టాను? 3. వెరీ గుడ్. ఇప్పుడు నీ మూవ్ చేయి. ఓకే, నేను ఇప్పుడు ఏది పుష్ చేసా? 3 సిపాయి. ఓకే, దాని వెనకాల ఏముండే? నా వెనకాల కాయిన్ ఏముండే? కింగ్. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఏం పుష్ చేసా? నైట్. వెరీ గుడ్. హార్స్. ఇప్పుడు హార్స్. ఓకే, దాని వెనకాల ఏమున్నాయి? సిపాయి. సిపాయి ముందు హార్స్. వెరీ గుడ్. దాని వెనుక? బిషప్. వెరీ గుడ్. ఇప్పుడు నేనేం చేసా? చంపేశారు. ఓకే, దేంతో? హార్స్ సిపాయి. వెరీ గుడ్. నెక్స్ట్ నీ మూవ్. మేట్. చూస్తున్న ఆడియన్స్ ఇంకా డౌట్ ఉండొచ్చు, లైక్ ఎలా ఆడుతున్నాడు చెస్, ఇక్కడ నుంచి కనిపిస్తుందా అక్కడి నుంచి కనిపిస్తుందా అని చెప్పేసి. నేనైతే మీ ముందే ఆడాను. అతను బ్లైండ్ ఫోల్డ్గానే ఆడి గెలిచాడు. ఇప్పుడు మీకోసం నేను ఇంకొక ట్రయల్ చేపిస్తున్నాను. ఐ విల్ కాల్ హిమజ్ఞ. అతను కూడా ఆడతాడు. చూద్దాం ఎవరు గెలుస్తారు, ఎలా ఆడుతున్నాడు బ్లైండ్ ఫోల్డెడ్గా ఉండి.
ఏం పుష్ చేస్తాడు హిమజ్ఞ? సిపాయి. ఓకే, నువ్వేం పుష్ చేస్తావు? బిషప్. బిషప్. నువ్వు దేన్ని చంపావు? సిపాయి. ఇప్పుడు ఏమైనా చేశాడా నీ ఆపోజిట్? ఏం చేశాడు? చంపాడా? చంపాడు. ఓకే, ఎలా తెలుసుకోగలుగుతున్నావు అసలు? నువ్వు ఎక్కడ ఎంత లైక్ ఎన్ని మంత్స్కి ఎన్ని డేస్కి నేర్చుకున్నావు చెస్ అనేది? చెస్ నేర్చుకోమంటే 1 వీక్. 1 వీకా చూడకుండా? ఓకే, దేనివల్ల? థర్డ్ అయ్యా. ఓకే, సో అందరం థర్డ్ అయ్యే నేర్చుకోవాలన్నమాట మెయిన్గా. థర్డ్ అయ్యి మెయిన్ అంటే ఈ స్మెల్ అని అంటే కొద్దిగా డౌన్. ఓకే, మేట్ నువ్వే చేస్తావా అపోజిషన్ చేస్తాడు చూద్దాం ఇప్పుడు. చలో కమాన్ హిమజ్ఞ, ఓడించాలి మనం. ఓకే, సో చూసారు కదా హిమజ్ఞ కూడా ఆడాడు, ఇతను బ్లైండ్ ఫోల్డ్గానే ఆడేశాడు. దట్స్ వెరీ గ్రేట్, ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ. నేను కూడా నేర్చుకుందాం అనుకుంటున్నా. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? ఇప్పుడు చూడకుండా నేను నువ్వు చెస్ నేర్చుకున్నావు, చూడకుండా సైక్లింగ్ చేస్తావు, ఇంకా చూడకుండా అక్షరాలు గుర్తిస్తావు. అసలు బెనిఫిట్స్ ఏంటి? ఏకాగ్రత పెరిగింది. ఓకే, అంటే ఎక్కువ చదువు జ్ఞానం ఎక్కువ వస్తుంది. ఒక దాని మీద ఎక్కువ ఫోకస్ చేసేది. ఓకే, దాని మీద ఇంకా మనం ఒక చెస్ ఆడుతున్నాం అనుకో, ఇప్పుడు దాని మీద ఫోకస్ చేస్తాం, మళ్ళీ ఇంకా వేరే విషయాల మీద దేని వల్ల ఫోకస్ చేయకూడదు. ఓకే, నేను విన్నాను జంక్ ఫుడ్ కూడా కంట్రోల్ అవుతుంది అని చెప్పేసి. జంక్ ఫుడ్ తినకూడదు. ఓకే, సాత్విక ఆహారం అంటే ఎక్కువ గ్రీన్ తినాలి. గ్రీన్ లీవ్స్ అంటే స్పానిష్. ఓకే, స్పినాచా? ఓకే, సో నువ్వు తీసుకునే ఆహారం ఏంటి డైలీ? మామూలుగా నేను హాస్టల్లో ఉంటాను. మార్నింగ్ మాకు మిల్క్ ఇస్తారు, నెక్స్ట్ టిఫిన్ చపాతీ పెడతారు. ఓకే, మధ్యాహ్నం రైస్, కర్రీ, చట్నీ, పెరుగు. ఓకే, సాయంత్రం కూడా అంతే, ఇంకా రైస్, చట్నీ, మజ్జిగ పెడతారు. ఓకే, అంటే జంక్ ఫుడ్ అటువంటి ఏం పెట్టరు. ఓకే, సో నువ్వు ఎప్పుడు జంక్ ఫుడ్ తినలేదన్నమాట ఇన్ని ఇయర్స్లో? తినాలనిపించినా కూడా? తినాలనిపించింది కానీ తినట్లా. ఓకే, ఇంకా దీనికోసం మానేసుకున్నావా జంక్ ఫుడ్? అనిపించినప్పుడు ఒకసారి కూడా తినవా? అప్పుడప్పుడు తింటా. మా హాస్టల్లో పెడతారు అప్పుడప్పుడు, అంటే సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు. ఓకే, నీ హాస్టల్ వాళ్ళకి ఎప్పుడైనా నేర్పించావా ఇలా టైం దొరికినప్పుడు? ఈ మధ్య చెప్పారు ఇలా చేస్తా అని. అంటే తెలియదు, నేను 8th క్లాస్ లో జాయిన్ అయ్యే హాస్టల్ కి, అంటే 9th క్లాస్ లో ఈ మధ్య చెప్పారు ఇలా చేస్తా అని. ఓకే, అంటే ఎప్పుడన్నా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు అలా చేపిస్తారు. ఎలా ఉండే మీ ఫ్రెండ్స్ రెస్పాన్స్ చూసినప్పుడు? అంటే ఇంకా చేయలేదు, చేస్తున్నా నెక్స్ట్ వెళ్ళినప్పుడు. ఓకే, అప్పుడు చూపిస్తావా మీ ఫ్రెండ్స్ కి? లైక్ వాళ్ళు డైరెక్ట్ గా కూడా చూడలేదా? నువ్వు చేసిన వీడియోస్ ఏం చూపెట్టలేదా? ఓకే, సో దీంట్లో మనకి అందరికి తెలిసిందే యూనో కార్డ్స్లో రెడ్ కలర్, ఎల్లో కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్ ఉంటుంది కదా. నేను షఫిల్ చేసి అబ్బాయికి ఇస్తాను. సో గ్రీన్ కలర్ అలైన్మెంట్, బ్లూ కలర్ అలైన్మెంట్ చేసి చూపిస్తాడు, చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏ కలర్ తీసావు? బ్లూ కలర్ 5. ఓ, దట్స్ ట్రూ. నెంబర్స్ అలైన్మెంట్ పెడతాడు, కలర్స్ కూడా అలైన్మెంట్ ఇస్తాడు, చూద్దాం. నేనైతే నో వర్డ్స్ అండి. అసలు లిటరలీ గ్రీన్, రెడ్, బ్లూ, ఎల్లో అన్నీ లైన్గా పెట్టేశాడు. 0 1 2 3 4 5 6 7 8 9. చాలా గ్రేట్. నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను, నాకు కూడా నేర్పించేసాయి. ఓకే, ఎంతసేపు పట్టింది నీకు ఇది నేర్చుకోవడానికి? లైక్ ఎంత టైం? కార్డ్స్ అలైన్మెంట్ కానీ కలర్స్ కానీ. ఓకే, సో ఫస్ట్ నువ్వు అనుకున్నావా లైక్ గ్రీన్, రెడ్, బ్లూ, ఎల్లో, లేదా ర్యాండమ్గా పెట్టేసావా? ర్యాండమ్గానా? దట్స్ గ్రేట్. సో ఇప్పుడు నేను కొన్ని షఫిల్ చేశాను అనమాట, పైనవి కిందికి, కిందివి పైకి. సో మళ్ళీ ప్రాపర్గా అలైన్ చేస్తాడో లేదో చూద్దాం.
గుడ్ అసలు. చూశారు కదా, నేను షఫిల్ చేసింది కూడా మళ్ళీ సేమ్ అలైన్మెంట్ చేశాడు. గ్రీన్, రెడ్, బ్లూ, ఎల్లో, 0 to 9 నెంబర్స్. సో ఇప్పుడు అతను ఎలా అయితే ఉన్నాడో ఇప్పుడు మనం బ్లైండ్ ఫోల్డ్ కూడా తీసేయమని చెప్తాము. అతని ఐస్ కూడా ఎలా ఉండేనో చూసిద్దాం. తీస్తావా నీ బ్లైండ్ ఫోల్డ్? ఓకే, రెడీ, 1 2 3. చూడండి, అది ఎందుకు అలా చేయాలో మా చూస్తున్న ఆడియన్స్కి చెప్తావా? అంటే డైరెక్ట్గా ఇప్పుడు ఇంతసేపు కళ్ళు మూసుకున్నాం కదా, డైరెక్ట్గా సన్ అంటే లైటింగ్ చూస్తే కళ్ళు ఇబ్బంది అవుతాయి, అందుకని రఫ్ చేసుకొని తెలుస్తుంది. ఓకే, పెట్టుకునే ముందు కూడా ఒకటి ఇలా ఇలా చేసావు కదా, అది ఎందుకు చేస్తారు? అది లేదు, నార్మల్గా ఇలా ఇలా చేసావు ఇలా. సో యు ఆర్ మెడిటేటింగ్. మైండ్ స్టేబుల్ గా ఉంటుంది, అంటే రిలాక్స్ గా ఉంటుంది ఇలా పెట్టు. ఓకే, సో యు ఆర్ యాక్టివేటింగ్ యువర్ మైండ్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఎవరితో వచ్చావు ఈరోజు? మా ఫాదర్తో. మీ ఫాదర్తో వచ్చావు, పిలిచేద్దామా మీ ఫాదర్ గారిని, అడిగేద్దాము ఏం మాట్లాడతారో. ఓకే, థ్యాంక్ యూ. ఇలానే అన్నీ నేర్చుకుంటూ వచ్చే ఆడియన్స్కి కానీ మేము వచ్చినా కూడా ఎవరైనా చిన్నపిల్లలు కూడా వస్తే నేర్పించేసేయి అందరికీ. నువ్వు కూడా అదే ఫాలో అప్ అయిపో. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది? లాస్ట్ 25 years నుంచి నేను ఈ యోగా రంగంలో ఉన్నాను. ఓకే, 10 years నుంచి బ్రెయిన్ యాక్టివిటీస్, బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీస్ పిల్లలకు నేర్పించడం జరుగుతుంది. ఓకే, అసలు మీకు ఇది థాట్ ఎలా వచ్చింది, బ్రెయిన్ యాక్టివిటీస్, బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీస్ పిల్లలు నేర్చుకోవాలి అని చెప్పేసి? పతంజలి మహర్షి ఇచ్చిన అష్టాంగ యోగంలోనే ఇవన్నీ ఉన్నాయి, కొత్తగా మనం తెచ్చింది కాదు. మనదైన భారతీయ సంస్కృతిలో యోగం ఒక భాగం. దీన్ని గాంధారి విద్య అని కూడా అంటారు. భారతంలో గాంధారి కళ్ళకి గంతలు కట్టుకునే జీవించింది, భర్తకి కళ్ళు లేవని. అలానే ఇక్కడ కళ్ళు లేకపోయినా కళ్ళకి బ్లైండ్ ఫోల్డ్ కట్టుకొని కూడా ఆ విద్యను ఎందుకు చేయకూడదు? 2 కళ్ళు ఎప్పుడైతే మూసేస్తామో ప్రతి ఒక్కరిలో ఉన్న 3వ కన్ను ఓపెన్ అవుతుందనేది యోగా ద్వారా నా గురువు బాబా రామ్దేవ్ గారు నేర్పించడం జరిగింది. దీన్ని పృథ్వీరాజ్ చౌహాన్ యుద్ధంలో శత్రువుల్ని అవలేలగా జయిస్తుంటే ఆయన కళ్ళు ఊడబీకారు. కళ్ళు తీసేస్తే అతను శబ్దభేది యోగ విద్య అని చెప్పేసి శబ్దం ద్వారా, స్పర్శ ద్వారా యుద్ధం చేసి గెలిచాడు. అలాగే దశరథ మహారాజు కూడా కళ్ళ గంతలు కట్టుకుని యుద్ధం చేయడం జరిగిందని శాస్త్రం చెప్తుంది. అది నవీన మానవులకి ఎందుకు అందించకూడదు? స్వామి వివేకానంద కూడా ఈ విద్యను అభ్యసించాడని శాస్త్రంలో చెప్తున్నారు. ఎన్సైక్లోపీడియా, ఆయన ఒక్కసారి ఒక గ్రంథాన్ని చూశారంటే మొత్తం చెప్పేస్తారు. తన సహచరులు రోజుల తరబడి చదువుతూ ఉంటారు, ఇతను చదవకుండా అల్లరి చేస్తూ ఉంటాడు. రామకృష్ణ పరమహంస అడిగితే వాళ్ళకంటే ఇతను త్వరగా ఆన్సర్ చేస్తాడు. ఏంటంటే ఆయనకున్న యోగ విద్య ద్వారా, ధ్యాన విద్య ద్వారా నేర్చుకున్నాడు. దీని ద్వారా పిల్లలు 3 నెలల్లో సంవత్సరం సిలబస్ పూర్తి చేసి అదర్ యాక్టివిటీస్లో ఎంగేజ్ చేయొచ్చు, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెంచవచ్చు, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్ ఇవన్నీ కూడా పిల్లలకు అందిస్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఒక అంశం మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఇప్పుడు ఉన్న డిజిటల్ యుగంలో మొబైల్, టీవీలకు అడిక్ట్ అయిపోయి ఉన్నారు, దాని నుంచి కూడా మనం తప్పించవచ్చు. అందువలన ఇది నేర్పించాలని, అందరికీ ఉపయోగపడాలని నేర్పిస్తున్నాం. సో ఇప్పుడు మీ మెయిన్ కాన్సెప్ట్ ఇప్పుడు చూస్తున్నాం కదా, జనరేషన్ ఎక్కడ చూసినా కూడా టైం దొరికితే మొబైల్స్ పెడతారు. సో మొబైల్ అడిక్షన్ నుంచి తప్పించడానికి మెయిన్ యాక్టివిటీ ఏం చేయాలో చెప్పండి. మొబైల్ అడిక్షన్ నుంచి తప్పించడం కోసం పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా వాళ్ళకి టైం ఇవ్వాలి. పేరెంట్స్ పిల్లలతో మొబైల్ చూడడం తప్పు కాదు, మంచి ఉంది చెడు ఉంది. ఒక కత్తిని ఎలా వాడతామో 2 విధాలుగా వాడచ్చు. మొబైల్ని ఎడ్యుకేషన్ కోసం, నాలెడ్జ్ పర్పస్ కూడా వాడచ్చు. పిల్లలు మొబైల్ చూస్తున్నప్పుడు తల్లిదండ్రులు పక్కన ఉండి చూయించాలి కూడా. 1 hour నాలెడ్జ్ కోసం, 2 hours ఎంటర్టైన్మెంట్ కోసం. 2 hours దాటిందంటే లైఫ్ కిల్ అయిపోతుంది. సో ఈ 2 జాగ్రత్తలు తీసుకొని తప్పనిసరిగా తల్లిదండ్రుల దగ్గరుండి చూపిస్తే పిల్లలు దాని జోలి పోరు. తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు, పిల్లల్ని అవాయిడ్ చేయమంటూ ఉంటారు. ఇది రాంగ్ మెథడ్. సో పిల్లలకి ఏం కావాలనేది తల్లిదండ్రుల దగ్గరుండి చూపించాలి. ఒక 1 hour నాలెడ్జ్ కోసం తప్పనిసరిగా ఇప్పుడున్న ప్రపంచంలో, పోటీ ప్రపంచంలో మొబైల్ అవసరమే. ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి, ఇంకొక 1 hour, దట్స్ ఆల్. దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం పిల్లలకి కావాల్సిన నాలెడ్జ్ దాంట్లో వస్తుంది. ఈరోజు ఏఐ, చాట్ జీపీటీ అవసరమే, అది మనం ఇవ్వాలి. సో
థర్డ్ ఐ ఇప్పుడు మెయిన్గా చూసాము మీ బాబు చేసింది, థర్డ్ ఐని యాక్టివేట్ చేయడం ఎలా? నేను కానీ చూస్తున్న ఆడియన్స్ కానీ ఎవరైనా. కరెక్ట్ ప్రశ్న అడిగారు. ఇది ఏ ఒక్కరిదో సొంతం కాదు. ప్రతి ఒక్కరు చిన్నపిల్లల్లో కొన్ని సంస్కారాలు బలంగా ఉండవు, సమస్యలు ఉండవు. వారి కాన్సన్ట్రేషన్ అంతా కూడా చదువే. పెద్దవాళ్ళలో రకరకాల సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రాపంచిక విషయాలు, కుటుంబ వ్యవహారాలు త్వరగా అందిపుచ్చుకోలేరు. పిల్లలకి ఈజీగా చేయొచ్చు. 5 సంవత్సరాల పిల్లల నుంచి ఎవరైనా నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. మనందరం కూడా స్పిరిచువల్గా తీసుకుంటే శివస్వరూపులం, పరమేశ్వరుని బిడ్డలము. పరమేశ్వరునికి ఒక్కడికే 3వ కన్ను ఉంటుంది అని అంటారు. వారి ప్రతిరూపాలు, వారి ప్రతినిధులమైన ప్రతి ఒక్కరిలో 3వ కన్ను ఉంటుంది. అది బొట్టు పెట్టుకుంటాం కదా, 2 కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. దాన్ని ఆజ్ఞాచక్రం అంటారు, పీనల్ గ్లాండ్ అని అంటారు. సైంటిఫికల్గానే ఇదేం మ్యాజిక్ కాదు, ఒకసారి చేసి వదిలేసేది కాదు. చూడడానికి మ్యాజిక్ లాగా ఉన్న దీన్ని కాన్సన్ట్రేటెడ్గా చేస్తూ ఉంటే పిల్లల లైఫ్ మారిపోతుంది. ప్రతి ఒక్కరిలో 3వ కన్ను ఉంటుంది. 2 కళ్ళు ఎప్పుడైతే మూసివేసి మెడిటేషన్ ప్రాణాయామం చేస్తాం, ఇది ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా సాధ్యపడుతుంది. పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు. మైండ్ పవర్ ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. పిల్లలకి 2 డేస్లో అయిపోతుంది, పెద్దవాళ్ళకి ఇంకొక వారం రోజులు. ఈ ప్రపంచానికి దూరంగా గనక రాగలిగితే ఒక ప్రశాంతమైన వాతావరణంలో 3 to 4 డేస్లో పెద్దవాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. అంతరాత్మకి ఏమైనా రిలేటెడ్ ఉంటుందా మీరు చెప్పించే యాక్టివిటీస్? మన మనసుకి అంతరాత్మ ఖచ్చితంగా ఉంటుంది. ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవెన్. హైయర్ సెన్సరీ ప్రైమరీ ప్రోగ్రామ్ ఇది. HSP బ్రెయిన్ యోగా అంటారు. బ్రెయిన్ జిమ్, కొన్ని యాక్టివిటీస్ చేయిస్తాం. శారీరకంగా కూడా కొన్ని యాక్టివిటీస్ చేసిన తర్వాత పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు యాక్టివేట్ అవుతాయి. శరీరంలో ఉన్న గ్లాండ్స్ అంటారు, స్పిరిచువల్గా చక్రాలు అంటారు, అవి యాక్టివేట్ అవుతాయి. ఆటోమేటిక్గా ఒక్కసారి మీరు నేర్చుకున్నారంటే కాన్సన్ట్రేషన్, సాధనేత్ సాధ్యం సర్వం. ఏదైనా సరే విద్య నేర్చుకోవాలంటే సాధన చేయాలి. సాధన చేస్తుంటే సాధించవచ్చు, ఏదైనా సాధించవచ్చు, ఎవరైనా సాధించవచ్చు. ఎవరు అనర్హులు అనడానికి లేదు. పిల్లలకి త్వరగా అవుతుంది, పెద్దవాళ్ళకి కొన్ని రోజులు పడుతుంది. సో ఇప్పుడు ఎలాగో ఇన్ని చెప్పారు కదా, మా చూస్తున్న TV5 ఆడియన్స్కి లాస్ట్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విద్య గురించి? ఈ విద్య ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. పెద్దవాళ్ళకంటే పిల్లలకి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళది కాబట్టి ప్రతి ఒక్కరిలో మొబైల్ నుంచి కావచ్చు, డైవర్షన్ అవుతున్న స్టడీస్ నుంచి కావచ్చు, ఎడిక్షన్స్ నుంచి కావచ్చు, పిల్లల్ని దూరం చేయాలంటే తల్లిదండ్రులు పిల్లలతో గడుపుతూ ఇలాంటి సంస్కారవంతమైన యోగ విద్యను నేర్చుకోవాలి, నేర్పించాలి. ముందు వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి, వారిని చూసి వీళ్ళు చేస్తారు. చెప్పడం మాత్రమే కాకుండా ఆచరిస్తూ ఉండాలి. తల్లిదండ్రులు ఆచరిస్తూ ఉంటే పిల్లలు ఫాలో అవుతారు. తల్లిదండ్రులు చెబుతూ ఉంటే వీళ్ళు కూడా విని వదిలేస్తూ ఉంటారు. ఈ కోర్సుని మేము ఆన్లైన్, ఆఫ్లైన్లో కూడా నేర్పిస్తున్నాం. గ్లోబల్గా ఎక్కడి నుంచి అయినా జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్లో 2 డేస్లో పిల్లలకి నేర్పిస్తాం. పేరెంట్స్ దగ్గర ఉండాలి. దగ్గరుంటే ఖచ్చితంగా 2 డేస్లోనే చాలు. ఆన్లైన్, ఆఫ్లైన్లో హోలిస్టిక్ యూనిక్ బ్రెయిన్ యోగా అకాడమీ తరపున మేము నేర్పిస్తున్నాం. అందరికీ నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. కొంతమంది గవర్నమెంట్ కూడా ఆహ్వానిస్తుంది. అతి తక్కువ ఖర్చుతో కూడా ఇది నేర్చుకోవచ్చు. మా లక్ష్యం కళ్ళుండి బ్లైండ్ ఫోల్డ్తో చేస్తున్నాం కదా, నిజంగా కళ్ళు లేని బ్లైండ్ పర్సన్స్ కూడా నేర్పించాలి. కొంచెం ఖర్చు అవుతుంది ప్రాపర్టీస్కి. గవర్నమెంట్ కానీ ఎవరైనా స్పాన్సర్స్ దొరికితే నిజమైన బ్లైండ్ పర్సన్స్కి నేర్పించి వాళ్ళు ఇంకొకరి మీద ఆధారపడకుండా కూడా చేయాలనేది ఒక సంకల్పం మాది. మీ సంకల్పం గెలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ జ్ఞానం ఇచ్చినందుకు. మేము కూడా జాయిన్ అవుతాం, నాకు కూడా నేర్పించండి. చూశారు కదా శ్రీ సర్వజ్ఞతో ఇంటర్వ్యూ. బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీస్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా నేనైతే చాలా నేర్చుకున్నా. మీకు కూడా నేర్చుకోవాలనుకుంటే కమెంట్ చేయండి, డీటెయిల్స్ పంపిస్తాను. సో అంటిల్ నెక్స్ట్ టైం, సైనింగ్ ఆఫ్. నేను మీ మైత్రి.